ప్రజాస్వామ్య దేశాల ప్రతిపక్షాలకే గాదు, ప్రజా సంఘాలకు గూడా స్వేచ్ఛ లేనట్టుంది గదా! బయటకొస్తే అరెస్టులు అంతెందుకు, ఇంట్లున్నా గూడా గృహ నిర్బంధాలతోటి ఘనంగా వర్ధిల్లుతుంది ఇందిరమ్మ రాజ్యం అనిపిస్తుంది. లేకుంటేంది సీఎం టూర్ ఉందని ఎమలాడల బీఆర్ఎస్ లీడర్లను స్టేషన్‌లేసిర్రు పోలీసోళ్ళు. అంటే స్వేచ్ఛగా తిరిగే స్వేచ్ఛ అధికార పార్టీలకే ఉందా? కడమోళ్ళకి లేదా? ఏడి కాడ నిర్బంధించి గొంతుల మీద పోలీసోళ్ళు బూట్కాలతోటి దొక్కిచ్చి మా తాన ప్రజాస్వామ్యం వర్ధిల్లుతున్నది. ప్రజాస్వామ్యాన్ని కడుపులో పెట్టుకొని చూసుకుంటున్న గొప్పోళ్ళం మేమే అని గప్పాలు కొడుతుంది సర్కార్ అని అటు కాంగ్రెస్‌ను గద్దెనెక్కించేతందుకు భుజం మీద ఎక్కించుకొని ఊరేగిన ప్రజా సంఘాలోళ్ళు, అభ్యుదయవాదులు కూడా చీవాట్లు పెడుతున్నారు. ఈయన లగచర్ల బాధితులు గోసలార్చుకుందా అని మహిళా సంఘాలలో అంతా కలిసి లగచర్ల పోతుంటే నడిమిటనే అడ్డుకున్నారు పోలీసోళ్ళు. అరే మీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేతందుకు మేము వార్ రూమ్‌లో ఆళ్ళతోని కలిసి పనిచేసినమా అని పోలీసోళ్ళతోటి సంధ్యక్క అంటున్నది. కేసీఆర్‌ని ఓడించేతందుకు మేము కావాలి గాని ఇప్పుడు మేమొద్దా అని పోలీసోళ్ళతోటి సంధ్యక్క లొల్లి పెట్టుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయితుంది. ఈ ప్రాబ్లం ఏంటసలు? టీఆర్ఎస్ ఓడించడానికి మేము బాగా మాతో వార్ రూమ్ స్ట్రాటజీలు చేస్తారు. ఇప్పుడు పోవద్దంటే సిగ్గు అనేది ఉండాలి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి. చూడుర్రి ఎట్లుందో కథ. ఓడెక్కేదాకా ఓడమల్లన్న, ఓడెక్కినాక బోడమల్లన్న అన్నట్టు అప్పటిదాకా ప్రజా సంఘాల తోక పట్టుకొని ఓట్లు అడిగిర్రు. పవర్లకు రాగానే ఎవరు మీరని కాళ్ళతోటి దాన్ని తరిమేస్తున్నారు. పోలీసోళ్ళని పెట్టి మెడల్ పట్టి అవతలికి నూకేస్తురని కాంగ్రెస్ సర్కార్ మీద గరమైతురు ప్రజా సంఘాలోళ్ళు. చేసుకున్నోళ్ళకి చేసుకున్నంత అని ఉత్తగానే అంటారా అని కామెంట్లు చేస్తూ ఈ సంగతి ఎరికైన నెటిజన్లు. గుళ్ళల్లో దేవుళ్ళ పేరు మీద అష్టోత్తర నామావళి, సహస్రనామావళి చదివినట్టే సభల్లో కూడా సీఎం రేవంత్ సార్ మాజీ సీఎం కేసీఆర్ పేరు చదువుతున్నాడు కదా. బీఆర్ఎస్ సోలను మించి కేసీఆర్ పేరును సహస్రనామావళి లెక్కనే ఏడికి పోయినా చదువుతున్నాడు. ఏ పూజ అయినా గణపతి పూజతోటే షురువు అయినట్టు ఏ మీటింగ్ అయినా కేసీఆర్ సార్ పేరు తలుసుకొని షురు చేస్తున్నాడు సీఎం సార్. నిన్న వరంగల్ టూర్కు పోతే ఆడ పెట్టిన మీటింగ్ లో సార్ మాట్లాడిన 45 నిమిషాల స్పీచ్ లా 50 సార్ల కేసీఆర్ పేరు తీసిందంటే సీఎం సార్ ను కేసీఆర్ అనే పేరు ఏ రేంజ్ లో వైబ్రేషన్ చేస్తుందో చూడుర్రి. ఇక్కడైనా అధికార పార్టీలు గత ప్రభుత్వాలను తిట్టుడు కామనే గాని సీఎం రేవంత్ సార్ మాత్రం మాటకు ముందోసారి మాటకు ఎనుకోసారి కేసీఆర్ పేరే కలవరిస్తున్నాడు. దీంతో కేసీఆర్ నిడుతున్నా అనుకుంటున్నాడు కానీ కేసీఆర్ కే ఎక్కువ మైలేజ్ ఇస్తున్న సంగతి సార్ మర్చిపోతున్నట్టున్నాడు. కేసీఆర్ అనవాళ్ళు లేకుండా చేస్తా, నాకు ఎదురొస్తే ఎవరైనా బొక్కలేస్తా, తోడుకలు తీస్తా, ఊజలు లెక్క పెట్టిస్తా, లాగుల తొండల్లో జొరగొడతా అనుకుంటా సార్ పదే పదే అదే వల్లిస్తున్నాడు. వాళ్ళ అధికారం అయిపోయింది. జనం మీ చేతికి అధికారం ఇచ్చారు. మీరేం చేస్తారో జనాలకు చెప్పాలి కానీ ఒక మాటలో 100 సార్లు కేసీఆర్ అట్లా కేసీఆర్ ఇట్లా అని తిడితే ఏం ఫాయిదా ఉంటుంది? కేసీఆర్ని కాదనే కదా జనం మీకు అధికారం అప్పైపోయింది. మరి మీది మీరు నిరూపించుకునే ప్రయత్నం చేయాలి. మీ ప్రభుత్వం ఏం చేస్తో జనాలకు చెప్పుకోవాలి. పదే పదే ప్రతిపక్షాన్ని తిడుతుంటే జనాలకు మీ మీద పాయరం కంటే ప్రతిపక్షం మీద జాలి కలిగి అటే ఎగువ మొగ్గు చూపేందుకు ప్రత్యక్షంగా మీరే కారణమవుతున్నట్టున్నది. బీఆర్ఎస్ కు ఎవరో జాకిలు పెట్టి లేపాల్సిన పనే లేదు. ఆ పని మీరే చేస్తున్నట్టున్నదని మాట్లాడుకుంటారు రాజకీయాలు అబ్జర్వ్ చేస్తున్నారు.